హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి రంజాన్ అండ్ ఉగాది ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 499కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్‌పీఎఫ్ కానీ, అండ్ అదేవిధంగా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇంకా వివిధ రకాల కోర్సులు అయితే ఉన్నాయి. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి. మీకు 499కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. అయితే ఈ ఆఫర్ మీకు ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే గనుక కోర్స్ అయితే తీసుకోండి. అక్కడ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే మీరైతే కోర్స్ అయితే తీసుకోండి. ఇక వెంట వెళ్ళంటైతే మనకు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్‌లో మరి అంటే ఎంపీసీ గాని, బైపీసీ గాని, సీఈసీ గాని, హెచ్ఈసీ గాని ఎనీ గ్రూప్ అనమాట. అదేవిధంగా మీరు ఎవరైతే దీనిలోన సెలెక్ట్ అవుతారో జూనియర్ అసిస్టెంట్‌గా, సెక్రటరీ అసిస్టెంట్‌గాన వాళ్ళకి మన హైదరాబాద్ అయితే లొకేషన్‌లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. పోస్టింగ్ కూడా అక్కడనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్‌ని అయితే మీరైతే వదులుకోవద్దండి. కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారో, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజ్ ఎంత, అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ప్రతి చెప్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏందంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన తర్వాత చాలా కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వెంట వెళ్ళినట్టయితే మనకు మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఒక సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. దీనిలో వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు సిఎస్ఐఆర్ అనమాట. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి మనకు మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1, 2025 మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఏప్రిల్ 1 అంటే మనకు రేపటి నుంచి మార్నింగ్ 9 గంటల నుండి అప్లికేషన్ అనేది లింక్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30, 2025 మిడ్‌నైట్ 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. రేపు 1వ తేదీ నుంచి రేపు నెల 30 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు జోనల్ సెంట్రల్స్ వచ్చేసి మనకు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ హైదరాబాద్. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోండి. ఇక్కడ హైదరాబాద్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో మనకు వీటిలోన మనకు మన జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అని చాలా దగ్గర కాబట్టి హైదరాబాద్ కూడా సెంటర్ అయితే ఉంది కాబట్టి మనకు జోన్ సెంటర్ అనేది అక్కడ మీకు పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే కంపల్సరీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ ఎన్ఈఆర్ఐ ఇన్వైట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్స్ అంటే గన మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాటిలోని మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్ అయితే నేను ముందుగా చెప్తున్నాను. ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌లోనే మనకు కొన్ని కేటగిరీలు అయితే ఉన్నాయి. అంటే మనకు జనరల్ పోస్ట్ అని అండ్ ఫైనాన్స్ అకౌంట్ అని అదేవిధంగా మనకు స్టోర్ అండ్ పర్చేస్ అని మనకి ఈ విధంగా మనకు విభాగాలను మనకు డివైడ్ చేశారు. ఇక్కడ మనకు జనరల్‌లోన 14 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్‌లో 7, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్‌లకు 1 పోస్ట్ అనమాట. ఇక అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లోన 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 1 పోస్టు. అండ్ స్టోర్ అండ్ పర్చేస్‌లోన 7 పోస్టులు అనమాట. యూఆర్ వాళ్ళకు 5 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అప్లై లాస్ట్ డేట్‌కి. అప్లై లాస్ట్ డేట్ వచ్చి మనకు ఏప్రిల్ 30, 2025 కాబట్టి మీకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 28. 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి 18 నుండి 33 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో 18 నుండి 31 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు. కాబట్టి మీకు ఏజ్ లిమిట్ ఉంటే కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ వీళ్ళకి వచ్చేసి ఎవరైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌గా సెలెక్ట్ అవుతారో లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 7th CPC ప్రకారము 19,900 నుండి 63,200 వరకు అనమాట. ఇక టోటల్ అమౌంట్ వచ్చేసి మీకు ఎంత వస్తుందంటే గనక మీకు రూ. 36,493 మీకు సాలరీ అయితే వస్తుంది పర్ మంత్. ఇక్కడ ఇన్ నాగ్‌పూర్ అని ఇచ్చాడు గానీ ఓవరాల్‌గా అందరికీ అదే సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి 10+2 ఇంటర్మీడియేట్ అనమాట. ఇంటర్మీడియేట్ గాని ఆర్ ఈక్వలెంట్ గాని ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదే విధంగా ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేస్తారో వాళ్ళకు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అయితే బ్రదర్ ప్రెజెంట్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ అయితే అవసరం అయితే లేదు. బట్ ఏందంటే మీరు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసిన వాళ్ళు కంప్యూటర్ టైపింగ్ అయితే నేర్చుకోండి బ్రదర్. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్. హిందీ టైపింగ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాలి. ఇది మీరు అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఇదే నోటిఫికేషన్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓవరాల్‌గా 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నమాట. యువర్ వాళ్ళకు 5 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 2 పోస్టులు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యువర్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి యువర్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ కేటగిరీలో అప్లై చేసుకోండి. బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ సాలరీ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి లెవెల్ 4 కింద 25,500 నుండి 81,100 సాలరీ అయితే వస్తుంది. అండ్ టోటల్ అమౌంట్ చూసుకుంటే 49,623 అయితే మీకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన. ఇక అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ ఇంటర్ అన్నా పాస్ అయ్యి ఉండాలి. లేదంటే దానికి తగ్గట్టు ఈక్వలెంట్ అన్నా పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా స్టెనోగ్రాఫ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అది కూడా మీరు నేర్చుకోండి. ప్రెజెంట్ అప్లై చేయడానికి అయితే అవసరం అయితే లేదు. బట్ అప్లై చేసిన తర్వాత మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చి ఇక్కడ మీరు చూసుకుంటే www.neeri.res.in అనే వెబ్సైట్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే career.neeri.res.in అనే వెబ్సైట్‌లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వెబ్సైట్ లింక్ అనేది లింక్ యాక్టివేట్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఎస్సీ వాళ్ళు గాని, ఎస్టీ వాళ్ళు గాని, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గాని, ఉమెన్ వాళ్ళు గాని అండ్ ఎక్సెప్షనల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకొచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఎగ్జంప్టెడ్ అనమాట. ఇక మిగతా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ₹500 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది నాన్ రిఫండబుల్. కాబట్టి మీరు ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతారో అండ్ జాబ్ కొట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే మీరు ఈ పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఎవరైతే పేమెంట్ చేయకూడదు అని చెప్పానో ఆ కేటగిరీ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒకసారి అప్లై చేసి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఒకసారి ట్రై చేయడంలో తప్పులేదు. ఇక మిగతా కేటగిరీ వాళ్ళు కూడా మీ ఇష్టం అనమాట. పేమెంట్ ఉంది కాబట్టి మీరు చూసుకొని అయితే సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఈ పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మనకు ప్రొఫెన్సీ టెస్ట్ అంటాం. అంటే మనకు ఏదైతే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుందో చూడండి అది. ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకు ఓఎంఆర్ బేస్డ్ లేదంటే కంప్యూటర్ బేస్డ్ ద్వారా మనకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా టెస్ట్ వచ్చేసి మనకు 10+2 ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి. ఓవరాల్‌గా మనకు 200 క్వశ్చన్లు 200 క్వశ్చన్లు వస్తాయన్నమాట. అండ్ ఓవరాల్‌గా మనకు టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఇక్కడ ఏందంటే మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు. ఇక్కడ ముందుగా పేపర్ 1 చూసుకున్నట్లయితే మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి. 100 క్వశ్చన్లు వస్తాయి. అండ్ 200 మార్కులకు అనమాట. అంటే మనకు ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ ఉందంటే గన పేపర్ 1లో వచ్చేసి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. నో నెగెటివ్ మార్కింగ్. ఇక ఇక్కడ మీరు మెంటల్ ఎబిలిటీలో మనకి ఏ విధంగా వస్తాయంటే గన మనకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సిట్యుయేషన్ జడ్జ్‌మెంట్ ఇవైతే మనకు మిక్స్ అయ్యి మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో మనకు పేపర్ 1లో అయితే క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ పేపర్ 1కి టైమింగ్ వచ్చేసి 90 నిమిషాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు పేపర్ 2కి వచ్చేసి 60 నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇస్తారు. దీనిలోనే వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. 150 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ జనరల్ అవేర్‌నెస్‌కి నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1 నెగెటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్‌కి. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ రాంగ్ అయిందనుకోండి మీకు -1 అన్నమాట. కాబట్టి చూసుకొని అటెంప్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. 150 మార్కులకు. అండ్ 1 నెగెటివ్ మార్కింగ్. అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో ఏమేమి క్వశ్చన్లు వస్తాయి, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్లు వస్తాయని మీరు చూసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే మనకు టైపింగ్ టెస్ట్ అనేది మనకు వస్తుందా రాదా అని చెక్ చేస్తారు. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ టైపింగ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట.
ఇక నెక్స్ట్ అదే విధంగా మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ద్వారా మనకు మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే క్వెషన్‌లు వస్తాయి. క్వెషన్ పేపర్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ గాని, హిందీ లాంగ్వేజ్‌లో మాత్రం వస్తది. 10+2 క్వెషన్ పేపర్ అయితే వస్తుందన్నమాట ఆ లెవెల్‌లోన. ఓవరాల్‌గా 200 క్వెషన్‌లు అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ మనకు 2 అవర్స్ అని మనకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ టైమింగు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ అనమాట. అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. 0.25 నెగెటివ్ మార్కింగు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వెషన్‌లు వస్తాయి 100 మార్కులకు. 0.25 అనమాట. అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే ఉంటదన్నమాట. ఎవరైతే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అప్లై చేసిన వాళ్ళకు. ఇక్కడ స్టెనోగ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంగ్లీష్ వచ్చేసి మీకు 50 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ హిందీ వచ్చేసి 65 నిమిషాల టైమింగ్ అయితే ఇస్తారు. మీరు చూసుకొని అయితే మీరు స్టెనోగ్రాఫ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీకు ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ సెక్రటేరియట్ పోస్టులయితే మనకు భర్తీ చేస్తారన్నమాట. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను. మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మనకు రేపటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై స్టార్ట్ అయిన తర్వాత మీకు లింక్ అనేది అప్డేట్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు హైదరాబాద్‌లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ అనమాట. థాంక్ యూ.